అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, ఇది అందరి ఆదివారం రోజు సండే ఆదివారం రోజు మనము నాన్ వెజ్ అంటే మాంసాహారం, చికెను, మటను, పిగ్గు, ఫిష్షు, బుష్షు ఇంకా ఏదేదో చేపలు, ఇలా మాంస ఆహారం నాన్ వెజ్ తింటూ ఉంటాము. ఇలా తినొచ్చా తినకూడదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఆదివారం అనేది మనకి 7 వారాలు ఉన్నాయి. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. సో ఆదివారం అనేది వారానికి మొదటి రోజు. ఆది అంటే మొదటిది అని అర్థం. ఆది అంటే మొదటిది, ఫస్ట్ అని అర్థం. సో వారంలో మొదటి రోజు ఆదివారం. ఆదివారానికి ఏ దేవుడు అధిపతి? సూర్యదేవుడు అధిపతి, సూర్యుడు అనమాట. మనకి సూర్యుడికి సంబంధించిన స్తోత్రం కూడా ఉంటుంది కదా. సప్తాశ్వరతం ఆరూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అలాగే జపాకుసుమ సంకాశం తారకాగ్రహ మస్తకం కాదు, జపాకుసుమ సంకాశం అది రాదు నాకు. ఓకే, సప్తాశ్వరతం ఆరూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అలాగే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. సో ఈ విధంగా మనము సూర్యదేవునికి పూజ చేస్తూ ఉంటాము. సో ఈ ఆదివారానికి అధిపతి సూర్యభగవానుడు, ప్రత్యక్ష నారాయణుడు అని కూడా అంటారు సూర్యుడిని. సో ఆయనకు మార్నింగ్ రోజు మనము నిద్ర లేవగానే స్నానం చేసి సూర్య నమస్కారాలు కూడా చేస్తూ ఉంటాం. అంటే సూర్యునికి మనము ఆర్ఘ్యం సమర్పిస్తాం. అంటే దోశల్లో నీళ్లు పట్టుకొని 3 సార్లు సూర్యుని నమస్కరించుకొని ఆ నీళ్ళను వదలడం అనమాట. సో ఈ విధంగా ఆర్ఘ్యం అనేది సమర్పిస్తాము సూర్యుడికి. సో ఈ సూర్యదేవుడు ప్రత్యక్ష నారాయణుడు, అంటే మనకు కనిపించే దేవుడు అనమాట. రోజు తెల్లవారి మార్నింగ్ లేస్తే సూర్యోదయం అవుతుంది. సూర్యుడిని మనం చూస్తాం. అలాగే ఈ సూర్యుడు అనేది సైన్స్ పరంగా అయితే ఒక స్టార్, ఒక హీట్, మండుతున్న అగ్నిగోళం సూర్యుడు. బట్ హిందూ సంప్రదాయం ప్రకారం, మత ప్రకారం సూర్యుడు ఒక దేవుడు, ప్రత్యక్షంగా మనకు కనిపించే దేవుడు. సూర్యుడు లేకపోతే ప్రపంచమే లేదు. సో సూర్యుడు వల్లే మనకు ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుంది. దీన్ని మనకు ఇంగ్లీష్లో ఫోటోసింథసిస్ అంటారు. సో ఈ కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ అంటే యాక్చువల్గా ఈ సూర్యుడి నుంచి వచ్చే ఈ కిరణాలను, ఈ వేడిని గ్రహించి మొక్కలు ఆహారాన్ని తయారు చేస్తాయి. పిండి పదార్థాలు అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, గోధుమలు, బియ్యము, వరి, గోధుమలు, అన్ని రకాల పంటలు, ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పూలు, అన్నీ కూడా ఈ సూర్యకాంతిని బేస్ చేసుకొని ఫోటోసింథసిస్ ద్వారా, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా చెట్లు అనేటివి ఫలిస్తాయి. పూలు కావచ్చు, పండ్లు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఏవైనా. సో ఇవన్నీ ఫలించడం జరుగుతుంది. ఇలా పంటలు పండాలంటే, ఈ చెట్లకు పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు ఇవి పండాలంటే సూర్యరశ్మి, సూర్యుడి కాంతి అనేది చాలా అవసరం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సూర్యుడు లేకపోతే ఇవన్నీ ఉండవు, మనకి తినడానికి ఆహారం కూడా దొరకదు. కాబట్టి సూర్యుడిని మనం ఒక దేవుడిగా ఆరాధిస్తాం మా హిందూ ధర్మంలో. ఇలాంటి సూర్యుడు ఒక నక్షత్రం, సైన్స్ పరంగా స్టార్. ఇలాంటి సూర్యుడు లాంటి ఎన్నో నక్షత్రాలు విశ్వంలో కోట్లు కాదు, బిలియన్లు, అసలు లెక్క లేదు అని ఉన్నాయి. బట్ మనకు భూమికి దగ్గరలో సూర్యుడు ఒక స్టారు. సూర్యుని ద్వారా ఇంత ప్రయోజనం ఉంది. అలాగే సూర్యుడు ఒక దేవుడు అంటే ఇప్పుడు సూర్యుడు మండుతున్న అగ్నిగోళం దేవుడు కాదు. ఆ సూర్య నక్షత్రానికి ఒక అతిదేవుడు ఉంటాడు, ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడు సూర్యుడు. ఆయన 7 గుర్రాలు కలిగిన ఒక రథం మీద ఆయన తిరుగుతూ ఉంటాడు అనమాట. సో ఆయన అనమాట సూర్యుడి రథసారథి మా తల్లి. ఓకే, మనకు రామాయణంలో కూడా ఆంజనేయ స్వామి చెట్టు చాటు నుంచి చూస్తే సూర్యుడు కనిపిస్తాడు. అదేమన్నా పండేమో అని ఆంజనేయ స్వామి ఆ సూర్యుడిని తిందామని చెప్పి పోతాడు. అది చూసి ఇంద్రుడు వజ్రాయుధం వేస్తే అది ఆంజనేయ స్వామికి తగిలి ఆయన స్పృహ తప్పి కింద పడిపోయి, సో ఈ విధంగా తర్వాత ఆ సూర్యుడి దగ్గర ఆయన అన్నీ నేర్చుకుంటాడు విద్యలు, ఆంజనేయ స్వామి. సో ఇది ఓకే రామాయణం. సో ఈ విధంగా సూర్యుడు మనకు కనిపించే దేవుడు, ప్రత్యక్ష నారాయణుడు. ఆ సూర్యుడి దేవుడికి మనము ఆర్ఘ్యం కూడా సమర్పిస్తాం. తెల్లవారు లేస్తే స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పాను కదా
ఈ సప్తాశ్వరతం ఆరూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం జపాకుసుమ సంకాశం కాశ్యపయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నిం ప్రణతోస్మి దివాకరం. సో ఈ విధంగా మనము సూర్య నమస్కారాలు చేసుకుంటాం. ఇంతటి గొప్ప దేవుడు సూర్యుడు. సో ఇలాంటి సూర్యుడు అధిపతి అయిన ఆదివారం రోజు మనము ఈ చికెను, మటను, చేపలు, పిగ్ అంటే తెలుసు కదా, పంది, ఇవి సో ఈ మాంసం తినడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచిస్తే ఇది 100% 100% తప్పు, పాపం, మహాపాపం. అసలు ఆదివారం అనే కాదు, ఏ వారం కూడా మనం మాంసం తినకూడదు. అసలు మాంసమే తినకూడదు, మహాపాపం. హిందూ మతంలో మాంసం తినమని లేదు. మాంసం తినేవాళ్ళు రాక్షసులతో సమానం, మహాపాపం. వాళ్ళకి నరకం తప్పదు, వాళ్ళు నరకలోకంలో శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి ఈ ఆదివారం వస్తే ఎంజాయ్మెంట్, చికెన్ బిర్యానీలు, చికెన్ చిల్లీలు, చికెన్ తందూరీలు, ఇంకా ఏంది చికెన్ పకోడాలు, మటన్ బిర్యానీలు, మటన్ పకోడాలు, అవేంటో వాడు వేస్తారు రెస్టారెంట్లలో, ఇట్లా తగిలేస్తారు. తందూరి చికెన్లు, ఇట్లాంటివన్నీ తింటా అంటారు. యాక్చువల్గా మాంసం తినడమే మహాపాపం, మాంసం తినకూడదు. ఆదివారం అనే కాదు, ఏ వారం కూడా మాంసం తినకూడదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎన్నో ఆకుకూరలు, ఎన్నో రకాల పండ్లు, ఎన్నో రకాల కూరగాయలు, పండ్లు చెప్పాలా, మ్యాంగో, ఆరెంజ్, యాపిల్, బనానా, గ్రేప్స్, సపోటా, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, ద్రాక్ష, ఇంకా ఏమున్నాయి, ఇంకా సీతాఫలము, జామకాయ, రేణికాయ, ఇట్లాంటి ఎన్నో ఫ్రూట్స్ దేవుడు సృష్టించాడు. అలాగే క్యాబేజు, బీట్రూట్, మునక్కాయ, వంకాయ, బెండకాయ, దొండకాయ, కాకరకాయ, బీరకాయ, నేతి బీరకాయ, టమాటో, ఇంకా ఏమేమి ఉన్నాయి అబ్బా, చిలకడ దుంప, గెన్సిగడ్డలు, ఏందో గడ్డ. అలాగే పప్పు ధాన్యాలు అంటే బఠానీలు, శనుగులు, ఉప్పు శనుగులు, అలసిందలు, ఉలవలు, మినుములు, పెసళ్ళు, బ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు, ఉద్దిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఆ పప్పు, ఈ పప్పు, ఇలా పప్పు ధాన్యాలు, ఇలా ఎన్నో రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు దేవుడు సృష్టించి, మునక్కాయలు, సో ఇవన్నీ మనకి ఇచ్చినాడు. అంటే ఎన్నో రకాల ఫ్రూట్స్, పండ్లు, ఎన్నో రకాల కాయగూరలు, వెజిటబుల్స్, అలాగే ఎన్నో రకాల, అంతే అవన్నీ ఇచ్చినాడు దేవుడు మనకు తినమని. అవన్నీ వదిలేసి సాటి ప్రాణంతో ఉండే జీవులు, కోడిది ప్రాణం కాదా, అది కోడి గొంతు కోసినప్పుడు చూస్తే అది గిలగిలగిలలో కొట్టుకొని చచ్చిపోతుంది, రెక్కలు ఆడిచి. పక్షులు అంటే కేచరులు, హిందూ కేచరాలు అంటారు హిందూ సంస్కృతిలో, ధర్మంలో, హిందూ మతంలో. వాటిని తినడం మహాపాపం. గరుత్మంతుడు తెలుసు కదా, శ్రీ మహావిష్ణువు వాహనం, ఆ సంతతికి చెందినవి ఇవన్నీ. కోళ్ళు, పావురాలు, గద్దలు, డేగలు, చిలకలు, పక్షి రెక్కలు ఉన్న ప్రతి ఒక్కటి కేచరం అంటే ఎగిరేటివి. సో వీటిని తినడం అనేది మహాపాపము, తినకూడదు. దేవుడు మనకి తినడానికి ఎన్నో రకాల కాయగూరలు, వెజిటబుల్స్ ఇచ్చాడు, ఎన్నో రకాల ఫ్రూట్స్, పండ్లు ఇచ్చాడు, ఎన్నో రకాల ఆకుకూరలు ఇచ్చాడు. అవన్నీ వదిలేసి సాటి జీవిని చంపి దాని మాంసాన్ని తినడం అనేది మహాపాపం. అలా మాంసం తినే వాళ్ళు రాక్షసులతో సమానం. వాళ్ళకు నరకం తప్పదు. ఆ నరకంలో కూడా వాళ్ళని తింటారు. ఇప్పుడు మీరు భూమి మీద ఎలాగైతే ఈ జంతువులని, పక్షులని చంపి తింటున్నారో, అదేవిధంగా నరకంలో మిమ్మల్ని తింటారు చంపి. ఆ నొప్పి, ఆ బాధ మీరు అనుభవించాలి నరకంలో. ఇంకోటి, నరకంలో చచ్చిపోతే మా శవాన్ని భూమిలో వేస్తారు కదా, మరి నరకంకి ఎట్లా పోతాము, నరకంలో బాడీ ఎట్లా వస్తుందని మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ నరకంలో రెడీగా ఉంటాయి బాడీస్. ఇక్కడ ఉండేది మట్టితో చేసిన బాడీ. నరకంలో ఉండే బాడీలు అవి చాలా గొప్ప బాడీలు. ఇక్కడ ఉండే బాడీ ప్రాణం పోతే భూమిలో వేస్తారు, మట్టి అయిపోతుంది, ఓకే. బట్ నరకంలో ఉండే బాడీ అలా కాదు. ఇప్పుడు మనం చనిపోయినప్పుడు మన ఆత్మ అనేది నరకానికో స్వర్గానికో పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నరకానికి పోయింది మన బాడీ. ఆ నరకంలో బాడీ కాదు, మన ఆత్మ, సౌల్, మన ఆత్మ అనేది నరకానికి పోతుంది. ఆ ఆత్మను ఆ బాడీలో ప్రవేశపెడతారు. ఎక్కడ నరకంలో ఉండే బాడీస్, వాటిని యాతనా శరీరాలు అంటారు. అంటే నరకంలో శిక్షలు అనుభవించడానికి అక్కడ కొన్ని బాడీస్ ఉంటాయి.
తయారు చేసి ఉంటారు ప్రత్యేకంగా బ్రహ్మదేవుడు. ఆ బాడీలోకి నీ ఆత్మని ఎత్తుకొని పోయి ఆ బాడీలో వేస్తారు. అప్పుడు నువ్వు ఈ భూలోకంలో నువ్వేమేమి పాపాలు చేసినావు అన్నీ గుర్తొస్తాయి. గుర్తొచ్చినాక ఇంకా ఆ బాడీ శిక్షకు రెడీ అవుతుంది. ముందు ఆ వైతరణి నదిలో వేస్తారు. దాంట్లో అంతా రక్తము, చీము ప్రవహిస్తూ ఉంటుంది. నీళ్ళు కాదు ఉండేది వైతరణి నదిలో. వైతరణి నది అంటే నీళ్ళు ఉంటాయిలే, స్నానం చేయొచ్చు, హ్యాపీగా ఈత కొట్టచ్చు అనుకుంటున్నారేమో. నీళ్ళు ఉండవు అక్కడ. రక్తం ఉంటుంది, చీము. మనకి ఏదైనా గుల్ల ఇలాంటిది లేస్తే చీము వస్తుంది కదా తెల్లగా, అట్లా చీము ఉంటుంది. బ్లడ్, రక్తం ఉంటుంది. ఆ బ్లడ్, ఆ చీము, ఆ వాసన, ఆ గబ్బుకి అప్పుడే అర్థం చచ్చిపోతారు మీరు. అదే తట్టుకోలేరు. సరే, పైగా ఆ రక్తము చీము ఎట్లుంటుంది తెలుసునా? బాగా వేడిగా ఉంటుంది, కాలుతూ ఉంటుంది. సో ఆ వాసన ఒక పక్క, వేడి ఒక పక్క, అదే నరకం. దాంతోపాటు ఆ నరకంలో ఇంకా ఆ వైతరణి నదిలో వేస్తారు. ఆ వైతరణి నదిలో పాములు ఉంటాయి. పాములు అంటే కాటేసే పాములు కాదు. దానికి కూరలు ఎట్లుంటాయంటే గుండు సూదులు ఉంటాయి చూడండి. మనం జెండా పండుగ రోజు ఇక్కడ కుచ్చుకుంటాము. గుండు సూది ఇంత ఉంటుంది. ఆ గుండు సూదుల్లాగా ఉంటాయి దాన్ని కూరలు. దాంతో పొడిచి పెడతాయి అవి పాములు. అలాగే ఇవి ఉంటాయి క్రొకడైల్స్. ఏంటివి ఇవి? మొసళ్ళు. ఆ మొసళ్ళు ఏం చేస్తాయంటే నీ మాంసాన్ని పట్టుకొని పెరుక్కొని తింటాయి. అలాగే కాకులు ఉంటాయి. ఆ కాకులు కూడా పొడుస్తూ ఉంటాయి. సో ఈ విధంగా చిత్రహింసలు అనుభవిస్తారు ఆ వైతరణి నదిలో. అది అయిపోయిన తర్వాత నరకంలోకి పోతారు. అక్కడ స్టార్ట్ అవుతుంది సినిమా. అక్కడ మీరు చేసిన పాపాలు బట్టి మీకు శిక్ష ఉంటుంది. సో ఇక్కడ మీరు చంపుకొని తింటున్నారు కదా, కోళ్ళని, మేకల్ని, గొర్రెల్ని, ఆవుల్ని తింటున్నారు పాపాత్ములారా. ఆవుల్ని తినద్దంటారా? ఆవులు తినద్దు. అది ఇంకా పెద్ద పాపం ఆవుని తినేది. నిజంగా మనము చిన్నప్పుడు మన తల్లి దగ్గర పాలు తాగి ఉంటాం. అమ్మ పాలు. అమ్మ కూడా కొన్ని రోజులే ఇస్తుంది పాలు మనకి. ఆ బిడ్డ కొంతవరకు పెద్ద అయ్యే వరకే తల్లి పాలు ఇస్తుంది. కానీ ఆవు పాలు మీరు చచ్చిపోయే వరకు తాగుతూ ఉంటారు. ఆవు పాలు. ఆవు కూడా తల్లితో సమానం. అలాంటి ఆవుని చంపుకొని తింటా ఉన్నారంటే ఆవు మాంసం తినేవాళ్ళు ఇంకా వాళ్ళకు పుట్టగతులే ఉండవు. కాబట్టి ఆవు మాంసము, మేక మాంసము, గొర్రె మాంసము, జింకలు, ఏవైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రాణంతో ఉండే వేరే జీవిని చంపి ఆ మాంసం తినడం అనేది మహాపాపం. సో మాంసాహారం మానేస్తేనే మంచిది. మానేయండి. అది మేము ఇట్లా తింటామంటే ఇంక మీరు అనుభవిస్తారు అంతే. సో మాంసాహారం మానేయండి. మాంసాహారం తినడం మహాపాపం. మాంసం తిన్న వాళ్ళు పాపాత్ములు, రాక్షసులతో సమానం. వాళ్ళకి నరకంలో శిక్ష రెడీగా ఉంటుంది. మీరు ఇక్కడ ఎలాగైతే చంపి తింటారు, అదేవిధంగా నరకంలో మిమ్మల్ని చంపుకొని తింటారు. సో కాబట్టి ముఖ్యంగా మాంసాహారం మానేయండి. అందరూ వెజిటేరియన్, శాకాహారం. వెజిటేరియన్ ఫుడ్ అంటే ఈ ఆకుకూరలు, దుంపలు, పండ్లు, కాయగూరలు ఇలాంటివి తినండి. కాయగూరలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు అంటే తెలుసు కదా, తోటాకు, సిర్రాకు, పాలాకు, మెంతాకు, ఇంకా కొయ్యగూరాకు, గురుగాకు, మునగాకు, ఇలాంటి ఆకులు తినండి, మంచిది. ఫ్రూట్స్ ఆరెంజ్, మ్యాంగో, బనానా, గ్రేప్స్, యాపిల్, స్ట్రాబెర్రీ, ఇంకా ఇలాంటి ఫ్రూట్స్ తినండి. అలాగే వెజిటబుల్స్ మునక్కాయ, బెండకాయ, కాకరకాయ, వంకాయ, చిక్కుడుకాయ, దొండకాయ, బీరకాయ ఇలాంటి కాయగూరలు తినండి. వెజిటబుల్స్. మాంసం మాత్రం తినద్దండి, మహాపాపం. చాలా అది మాంసాహారం తినద్దండి. ఇంకా ఆదివారం రోజు అస్సలు తినకండి. ఆదివారం వస్తే చాలు చికెన్ బిర్యానీలు, చికెన్ తందూరీలు, చికెన్ చిల్లీలు, చికెన్ పకోడాలు, ఆ చికెను, మటన్లు, చేపలు, పందులు, గొర్రెలు, మేకలు అన్నీ తినేయండి చంపుకొని. కుక్కను కూడా తినేయండి. ఇంకా అదొకటే మిగిలింది. కుక్కలు, పిల్లులు, గాడిదలు, ఎలకలు, గోడ మీద ఉండే బల్లులు, మిడతలు, పిడతలు, అవి కూడా తినేయండి. అవి కూడా ఎందుకు? అవి కూడా బాగుంటాయి టేస్ట్. అంటే నేను తినలా, ఇన్ని తినేవాళ్ళు అవి తింటే ఏమి, తినండి. అవి కూడా తినేయండి. అసలు ఇవి మీ కాయగూరలు, ఆకుకూరలు, వెజిటబుల్స్ తినద్దండి, మాంసమే తినండి. కాబట్టి మాంసం అనేది తినకూడదు, మహాపాపం.
ఆదివారం రోజు వస్తే అస్సలు తినకూడదు. ఎందుకని చెప్తున్నానంటే, ఆ సండే వస్తే ఎక్కువగా నాన్ వెజ్జే తింటూ ఉంటారు, మాంసాహారము. చికెను, మటను, ఫిషు, పిగ్గు ఈ విధంగా. సో, మానేయండి. ఆదివారం రోజు తినకండి. ఆదివారం కూడా ఒక మంచి రోజు, వారంలో మొదటి రోజు. ఆ వారానికి అధిపతి సూర్యుడు, సూర్యదేవుడు. ఆ రోజు తిన్నారంటే మహాపాపాలు చుట్టుకుంటాయి, పితృదోషాలు వస్తాయి, పోతారు నాశనం అయ్యి. వద్దు, తినద్దండి. సో ఆదివారం రోజు మాంసం తినకండి. అసలు మాంసం ఏ రోజు తినకండి. మాంసమే మానేయండి. ఎందుకంటే మాంసాహారం మహాపాపం. మాంసాహారం తింటే పాపాలు చుట్టుకుంటాయి. ఒక ప్రాణిని చంపి, దాని ప్రాణం తీసి, దాని గొంతు కోసి, దాని మాంసం ఒక ప్రాణాన్ని చంపి మాంసం తినడం మహాపాపం. కాబట్టి మాంసాహారం మానేయండి. థ్యాంక్ యూ.